అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ నాయకులకు కనీసం ఆరోపణలు చేయటం కూడా రావట్లేదని చెప్పి మనకు అర్థమవుతుంది. మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు ప్రారంభం కాకముందే, అసలు డిపిఆర్ తయారు కాకముందే ఒకరు 1,00,000 కోట్ల అవినీతి అంటాడు, ఇంకొకడు కాదు 2 లక్షల అవినీతి అని అంటారు. మొన్న గాంధీ సరోవరం ప్రాజెక్టుకు దాదాపు 21 కిలోమీటర్లకు 7,000 కోట్లు కేంద్రం ఆర్మీకి సంబంధించిన భూమి బదలాయింపు జరిగింది. పనులు ఇప్పుడు ప్రారంభమైంది. ఇక గురుకులాల విషయానికి వచ్చినట్లే ప్రధానంగా ఆ కొప్పులేశ్వరకు మంత్రి పదవి పోయేసరికి మతి స్థిమితం తప్పింది. అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఇరక్కపోయి వచ్చానే, ఇరుక్కున్నానే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో వచ్చానని చెప్పి బాధపడుతూ ఆయన కూడా సోయి తప్పి విమర్శలు చేస్తాడు. ఎక్కడన్నా 640.87 కోట్ల రూపాయల టెండర్లు పిలిస్తే 2,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని కొప్పులేశ్వర్ అంటాడు. కాదు అని వేలంపాట బాడినట్టు కాదు 3,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పేసి ఇంకొక ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటాడు. లేదు 200 కోట్ల అవినీతి జరిగిందని ఇంకొక బీఆర్ఎస్ వాడు అంటాడు. కాబట్టి వీళ్ళ ఆరోపణలు వ్యవహారం చూస్తే వీళ్లకు రాజకీయం చేయడం చేత కావట్లేదు అని చెప్పి మనకు స్పష్టమవుతుంది. కాబట్టి వాస్తవంగా మేమేమంటున్నామంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి సవాలు విసిరారు. జూలై 2వ తారీఖున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు మేము వస్తాం, గురుకులాల టెండర్లో అవినీతి జరిగిందని చెప్పి మరి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి సవాలు విసిరిండు. మేమేమంటున్నామంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీది అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మంత్రి అయినటువంటి వారి స్థాయి కాదు, మీది మా స్థాయి. ఎందుకంటే నేను 2 సార్లు జాతీయ పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన, అధికార కార్యదర్శిగా 14-13 ఏళ్ళుగా మేమందరం కొనసాగుతున్నాం. లింగం యాదవ్, అదేవిధంగా సతీష్ మాదిగ, రామచందర్ మాదిగ, ప్రతాప్ రెడ్డి, మేమంతా ఉన్నాం. మాలాంటి వాళ్ళు అధికార ప్రతినిధులు, జనరల్ సెక్రటరీలు. ఎందుకంటే మీ పదవి జనరల్ సెక్రటరీనే. మా పార్టీలో కూడా చాలామంది ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. మేమంతా మీ సవాళ్ళను స్వీకరిస్తున్నాం. కానీ ప్లేస్ అది కాదు. తెలంగాణ నడిబొడ్డు, రాజధాని నడిబొడ్డు అయినటువంటి అమరవీరుల స్తూపం, అక్కడికి వస్తారా? మీరు తీసుకురండి. ఇప్పుడు గురుకులాల్లో జరిగిన టెండర్లో మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే తీసుకురండి. ఎందుకంటే ఉండవు. అంతా పారదర్శకంగా జరిగింది. ఎందుకంటే ఆన్లైన్ అంటేనే పారదర్శకత, ఇందులో గూడుపుటాని గోల్మాల్ ఉండదు. కాబట్టి ఇక్కడ మీకు బాధ ఎందుకు వచ్చింది? మీ హయాంలో 9 ఏళ్ల ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల కార్యదర్శి పదవీ కాలంలో అనేక అక్రమాలు జరిగినాయి. ఆ అక్రమాలన్నీ పోగేస్తే ఎవరెస్ట్ శిఖరం అంత అవుతుంది. కాబట్టి ఆ రోజు టెండర్ల ప్రక్రియ ఎట్లుంది గురుకులాల్లో? అసలు ఎవడు పడితే వాడికి బినామీలకు ఇచ్చుకున్నాడు. కూరగాయల దగ్గర నుంచి, మెస్ కాంట్రాక్టుల దగ్గర నుంచి, సరుకుల దగ్గర నుంచి, కిరాణం దగ్గర నుంచి అన్ని జిల్లా స్థాయిలో ఈయన స్వేరేలో ప్రైవేటు సైన్యం ఉంది. ఆ ప్రైవేటు సైన్యానికి ఇప్పించుకొని ఆ ప్రైవేటు సైన్యం ద్వారా మళ్ళీ ఈయన తిరిగి ఆ ఇప్పించినందుకు కృతజ్ఞతగా లాభం పొందేవాడు. దానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. మరి ఏది పారదర్శకమైన విధానం? ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజం ఆన్లైన్, జాతీయ స్థాయిలో ఆన్లైన్ టెండర్లు పిలిచి పిల్లలకు నాణ్యమైన దుస్తులు, నాణ్యమైనటువంటి వస్తువులు సరఫరా చేయటం పారదర్శకమైందా? లేకుంటే దొడ్డిదారులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 9 ఏళ్లు అక్రమంగా కొనసాగిన, అసలు ఈయన పదవే 9 ఏళ్లు కొనసాగటమే పెద్ద అక్రమం. ఇప్పుడు దేశంలో ఎక్కడా ఏఐఎస్ కానీ ఐపీఎస్ కానీ ఒకే పదవిలో 9 ఏళ్ళు ఎవరు ఉండరు. అంటే ఉన్నాడంటే అర్థమైంది, ఈయన గత ప్రభుత్వంలోని పాలకుడైనటువంటి కేసీఆర్కి గురుకులాల్లో, గిరిజన గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఈ విధంగా టెండర్లు లేకుండా అక్రమంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టి కేసీఆర్కు మరి దోచిపెట్టిండు. ఈయన దాచుకుండు కాబట్టే 9 ఏళ్ళు కొనసాగిండు. ఫస్ట్ దీనిపైన విచారణకు వస్తారా రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి అంటున్నా. ఎందుకు మీ మీద ఎందుకు ప్రేమ? ఎస్ఆర్ శంకరన్ అసలు ఇలా గురుకులాలకు ఆద్యుడు, మహానుభావుడు చనిపోయేటప్పుడు ఆయన చిల్లకు ఒక చొక్కా, ఒక అంగి లాగుతో చనిపోయి ఏమి లేదు, భార్య లేరు, పిల్లలు లేరు, తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల గిరిజన దళిత పిల్లల కోసమే దారబోసిండు. తన వచ్చే పెన్షన్ను కూడా పేద పిల్లల సంక్షేమం కోసం మరి దారబోసిండు. అట్లాంటి త్యాగమూర్తి ఎక్కడా? నువ్వెక్కడా? నువ్వు రాకముందు కూడా గురుకులాల్లో డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు. 1,40,000 మంది గురుకుల పిల్లలు ఉన్నారు ఇక్కడ. అప్పటికే 293 గురుకులాలు ఉన్నాయి. అప్పటికే ఇక్కడ దాదాపు 150 పక్కా భవనాలు ఉన్నాయి. కాబట్టి మేమేమంటున్నామంటే
నీ హయాంలో టెండర్లు లేకుండా నువ్వు ఎవడెవడు కాంట్రాక్ట్, ఆ పేర్లు కూడా మాకు తెలుసు, సమ్మర్ క్యాంపుల పేరుతో కోట్లాది రూపాయలు, అదేవిధంగా మరి ఐఐటి జేఈ పేరుతో కోచింగ్ల పేరుతో సంవత్సరానికి 20 కోట్లు, అదేవిధంగా కోడింగ్ స్కూల్స్ అని 3 స్కూళ్ళలో పెడతానని చెప్పేసి రెండింటికి మాత్రం అనుమతి వస్తే ఒక్క స్కూల్లో కోడింగ్ విద్యను నేర్పించి కంప్యూటర్ విద్యను నేర్పించి మిగతా స్కూళ్ళకు కూడా చెప్పినట్టు బిల్లులు క్లెయిమ్ చేసుకున్నావు. ఎంత ఖర్చు పెట్టినావు నువ్వు, ఎంత ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినావో తెలుసా? అంటే నీకు మాకు తెలియదు అనుకుంటాడు. పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడట్లేదు అనుకుంటుంది. కానీ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు పిల్లలకు కోడింగ్ పేరుతో ట్రైనింగ్ శిక్షణ ఇస్తానని చెప్పేసి ఒక్క పాఠశాలను గురుకుల పాఠశాలలోనూ చెప్పి మూడిట్లో చెప్పినట్లు క్లెయిమ్ చేసుకున్న మాట వాస్తవం కదా? దీనిపైన విచారణకు వస్తావా? 4,50,11,991 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎంతమందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చింది? 240 మంది విద్యార్థులకు మాత్రమే ట్రైనింగ్ ఇచ్చిండు. ఎంత దారుణం! ఒకసారి ఎంత అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయో ఒకసారి ఊహించండి. అదేవిధంగా ఈయన ఐఐటి జేఈ పేరుతో ఆన్లైన్ కోచింగ్ పేరుతో సంవత్సరానికి 20 కోట్లు అంటే ఆ 20 కోట్లు ఎడిపోయినాయి అసలు? పిల్లల దగ్గర ఎక్కడ ఇచ్చిండు? సెలవులకు పోయిన పిల్లల దగ్గర కంప్యూటర్లు ఆడు ఉంటాయి, ల్యాప్టాప్లు ఆడు ఉంటాయి, ఇవన్నీ లేకుండా కోచింగ్లు ఇచ్చేసిండు. ఈ పసిగట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ అయినటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో పనిచేసిన 9 సంవత్సరాల కాలంలో టెండర్లు లేకుండా కోట్లాది రూపాయల కాంట్రాక్టులు వాళ్ళ బినామీలకు ఇచ్చుకున్నాడు. అవకతవకలు జరిగినాయి. ఇది ఎట్లా జరిగింది? ఈ కోడింగ్ పాఠశాల విషయంలో 4,50,11,991 రూపాయలు ఖర్చు పెడితే 249 మందికేనా అని చెప్పేసి దీనిపైన వివరణ ఇవ్వమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వివరణ అడిగితే ఆ యొక్క వివరాలు తీసుకునేందుకు వెళ్తే మొత్తం అవకతవకలు అక్రమాలు ఈ స్పష్టంగా ఆడిట్లో కూడా తేలిపోయింది. అందుకే మేమేమంటున్నామంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పింది ఆ నివేదిక ప్రకారం మేము ఆధారాలు పట్టుకొస్తాం. మరి నువ్వు ఆ రోజు తప్పకుండా పారిపోవద్దు, రావాలి. గతంలో కూడా మా మీడియా సెల్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి కూడా సంవత్సరం క్రితం, నేను కూడా పక్కనే ఉన్న ఆ రోజు, సంవత్సరం క్రితం ఆధారాలు ఉన్నాయి, నువ్వు విచారణకు వస్తావా, బహిరంగ చర్చకు వస్తావా అని చెప్పి సామా రామ్మోహన్ రెడ్డి కూడా ఆరోపణ చేస్తే నువ్వు ఇంతవరకు సంవత్సరం అయిపోయింది పారిపోయిను, మళ్ళీ అయ్యే ఆరోపణ చేస్తున్నావు. కాబట్టి ఇక ఉపేక్షించేది లేదు. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. మేము రేపు సతీష్ మాదిగా, అదేవిధంగా రామచందర్, ప్రతాప్ రెడ్డి, లింగం, ఇంకా ఇతర నాయకులు అంతా కలిసి రేపు అదే అమరవీరుల స్తూపం దగ్గరలోనే ఉంటుంది ఈడీ ఆఫీసు. ఈయన హయాంలో మనీ లాండరింగ్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి, పెద్ద ఎత్తున గురుకులాల్లో గోల్మాల్ జరిగింది. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెద్ద ఒక గురువింద గింజ. ఈయన కింద నలుపు పెట్టుకొని పెద్ద ఎత్తున దొంగ అన్నట్టు నిజాయితీగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన పైన మచ్చ వేసే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి మేము ఆధారాలతో సహా రేపు ఈడీ ఆఫీస్, సిబిఐ ఆఫీస్కు ఫిర్యాదు చేస్తాం. అదేవిధంగా అంతటితో వదిలిపెట్టాం. రాష్ట్ర ప్రభుత్వ రంగ విచారణ సంస్థలైనటువంటి విజిలెన్స్కి, అదేవిధంగా సిబిసిఐడికి, ఏసీబీ కార్యాలయం కూడా పోయి మరి అందులో ఎంత మతలబు, ఎంత గూడుపుటాన్ని జరిగిందో, ఎన్ని లక్షల కోట్లు చేతులు మారినాయో, దాదాపు 9 సంవత్సరాలు అంటే ఈయన హయాంలో ఎంత అవినీతి జరిగిందంటే దాదాపు 3,000 కోట్ల పైచిలకు అవినీతి జరిగింది. ఆత్మ పరిశీలన చేసుకుని అబద్ధాలు ఆడట్లేదు. అమరవీరుల స్తూపం పవిత్రమైనటువంటి తెలంగాణ 4 కోట్ల సమాజానికి పవిత్రమైనటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వస్తామంటున్నాం. నీకు ఆ దమ్ముందా? అమరవీరుల స్తూపం దగ్గరకు వచ్చి మరి మాట్లాడే దమ్ముందా? మేము ఆధారాలతో సహా వస్తాం. నువ్వు కూడా 30 నెలల కాలంలో ఏం జరిగింది, లేకుంటే గురుకులాల్లో ఏం జరిగిందో తీసుకొని రా, దమ్ముంటే. నిరూపించలేవు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన కారణం ఏంటంటే ఆయన బినామీలకు ఇవాళ గురుకులాల్లో చోటు లేకుండా పోయింది. ఎవరైతే దళారీలు ఉన్నారో, ఎవరైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు, కేసీఆర్ అనుచరగణం ఉందో వాళ్ళెవరికి కాంట్రాక్టులు దక్కలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆన్లైన్లో పారదర్శకంగా అందరూ దేశ స్థాయిలో అందరూ ఎవరైతే నాణ్యతగా దుస్తులు మరి తక్కువ ధరకు ప్రభుత్వానికి ఖజానాకు గండిపడకుండా ప్రభుత్వానికి లాభం చేకూరే విధంగా, మేలు జరిగే విధంగా, పిల్లలకు మేలు జరిగే విధంగా ఎవరు సరఫరా చేస్తారో వాళ్లకు ఆన్లైన్లో ఇస్తారు. మరి నీ హయాంలో ఇది జరిగిందా? ఇది జరగలేదు. కాబట్టి కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా స్పష్టం చేసింది, ఆ లెక్కల ప్రకారమే, ఆడిట్ ప్రకారమే, విజిలెన్స్ నివేదిక ప్రకారమే మేము ఆధారాలు తీసుకొస్తాం, దమ్ముంటే నువ్వురా. అంతేకాకుండా ఖద్దరు ధరించిన ప్రతోడు గాంధేయవాది కాదు. ఈ తెలంగాణ సమాజం, దళిత సమాజం గ్రహించాల.
అదేవిధంగా గుండు కొట్టించుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఎప్పటికీ ఎన్నటికీ అంబేద్కర్ వాది కాదు. ఈ దళిత బిడ్డల సొమ్మును పందికొక్కుల్లా కాజేయటం కోసమే అక్కడ అంబేద్కర్ ముసుగేసుకున్నాడు. అదేవిధంగా ఇప్పుడు ఏం మాట్లాడుతాడు, రాజకీయాల్లో చేసిందంతా చేసి దోచుకున్నదంతా దోచుకొని దాచిపెట్టిందంతా దాచిపెట్టి, ఇంకొక అంశం ఏంటంటే ఈయన బావో బామర్దో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కేసీఆర్కి ఈ గురుకులాలు 2018 ఎలక్షన్ల ముందు బల్లల పేరుతో కంప్యూటర్ల పేరుతో అనేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానపరమైనటువంటి వస్తువుల పేరుతో రకరకాల పేరుతో యూనిఫామ్లు సాక్సులు వీటన్నిటిపై ఎవరికి ఇచ్చింది కాంట్రాక్ట్లు ఆన్లైన్లో మనం ఇచ్చినట్టు పారదర్శకంగా ఇలే. ఆయనకు దొడ్డిదారిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైవేట్ సైన్యం వాళ్ళకి అప్పజెప్పి భారీ ఎత్తున దోచుకున్నాడు. అయితే ఈ దోచుకున్న మిగిలిన డబ్బులు కేసీఆర్కి ఇచ్చి కృతజ్ఞతగా కిట్ప్రోకోగా ఆయన బామ్మర్దికి వికారాబాద్ టికెట్ ఇప్పించుకుని నిజం కాదా? నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావరా? మేము అమరవీరులు నమ్ముతాం, అన్ని దేవుళ్ళను సర్వ మతాలను మేము నమ్ముతాం. అల్లా దగ్గర రమ్మంటే వస్తాం. ఏ మసీదుకి పోదాం రా, లేకుంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏ చర్చికి పోదాం రా, లేకుంటే హైదరాబాద్లో ఉన్న ఏ దేవాలయానికి వస్తావరా, దమ్ముంటేరా మేము వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు చేసింది అవినీతి అని. నువ్వు చేయగలవా? నీ ఉత్సక్త ఆరోపణలు, పనికిమాలిన ఆరోపణలు, ఇది ఎట్లుందంటే బాలకోసం అని చెప్పినట్టుంది. అంటే బీఆర్ఎస్ వాళ్ళకి ప్రజల్లో విలువ లేదు, జనాలు రావట్లేదు, రైతులు రావట్లేదు పిలిచినా. కాబట్టి ఏం చేయాలా? సున్నితమైనటువంటి దళిత బిడ్డలు చదువుకునే గురుకులాల్లో కలతలు లేపాలా. గతంలో విషప్రయోగం చేసిపించండి, ఈయన మనుషులే చేశారు. వాళ్ళందరినీ ఎత్తేసిన తర్వాత గురుకులాలు ప్రశాంతంగా ఉన్నాయి. అనేక మంది అక్రమంగా దొడ్డిదారులు, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా అసిస్టెంట్ కేర్ టేకర్లు అని 1000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చిండు. ఎట్లిచ్చినావు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తప్పు, ఇది రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేదు అంటే అంబేద్కర్ పేరు చెప్పుకుంటా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించకుండా అసలు ఆర్థిక శాఖ ప్రభుత్వం అనుమతి లేకుండా దొడ్డిదారులో ఏ విధంగా 1000 మంది కేర్ టేకర్లు, అసిస్టెంట్ కేర్ టేకర్లు నియమించడం, దీనికి సమానం చెప్పు. నిజంగా ప్రమాణం చేస్తావా? యేసు ప్రభు మీద కానీ, అల్లా మీద కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, నీ ఇష్టదైవం మీద ప్రమాణం చేస్తావా? కాబట్టి వీటన్నిటిపైన మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాం, సిబిఐకి, ఈడీకి కూడా ఫిర్యాదు చేస్తాం. ఇంకోటి స్వేరో బ్యాంకు, ఇది పెద్ద అవినీతి. పూర్వ విద్యార్థులు అంటే ఈయనకు పూర్వ విద్యార్థి కూడా కాదు, అసలు గురుకులాలకు సంబంధమే లేదేనా. స్వేరో అని పేరు పెట్టేసిండు. పేరు పెట్టేసి గురుకులాల్లో చదువుకొని ప్రయోజకులైనటువంటి వాళ్ళు, డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాల్లో స్థిరపడిన వాళ్ళ దగ్గర పోయి అక్కడ విరాళాలు సేకరించి ఒక స్వేరో బ్యాంకు పెట్టి, అసలు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఉందా? మరి అనుమతి ఉంటే ప్రతి సంవత్సరం ఆ లెక్కలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలపాలి. ఏమైంది అసలు? సందా విరాళాలు ఇచ్చిన వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడు చాలామంది పూర్వ విద్యార్థులు మా దగ్గరకు వచ్చి, అన్న ఆ బ్యాంక్ ఏమైంది, దాని సంగతి మీరు కనుక్కోండి, నిగ్గదీయండి, దాన్ని నిలదీయండి, 100 కోట్లు ఉన్నాయి అందులో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కడే వాడుకున్నాడు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వాడుకున్నారు అని చెప్తున్నాడు. అంటే విదేశాలకు పోయి, లేకుంటే ఇక్కడ కాంట్రాక్ట్లు ఇస్తే ప్రతిఫలంగా ఏం చేయాలా? ఉద్యోగం ఇచ్చేటప్పుడు 50,000 లక్ష రూపాయలు ఇవ్వాలి. ఇచ్చినందుకు ఆ డబ్బులన్నీ కూడా ఈ బ్యాంకులో వేస్తారు. నెల 5,000 10,000 ఉద్యోగస్తుడు జీతం బట్టి వాళ్ళు ఈ స్వేరో బ్యాంకు డబ్బులు జమ చేయాలి. ఈ విధంగా జమ చేసినటువంటి డబ్బులు అక్రమమే కదా, దానికి బ్యాంక్ అని పేరు పెట్టారు. ఇంకోటి ఎస్ఆర్ శంకర్ అని ఏజెన్సీ ఎవరిది? నేను సమాధానం చెప్పు, నిజంగా గుండె మీద చేసుకొని చెప్తావా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్? ఎస్ఆర్ శంకర్ అనే ఏజెన్సీ నీ హయాంలో పుట్టింది. అసలు ప్రైవేటు ఏజెన్సీ గురుకులాల కార్యదర్శి కార్యాలయం మాసప్ ట్యాంక్లో మన దామోదరం సంజీవ భవన్లో ఎందుకున్నది? గురుకులాల కార్యదర్శి కార్యాలయం ఎట్లుంటుంది ప్రైవేట్ ఏజెన్సీ? మరి వేరే ఏజెన్సీలు లేవే అంటే అది నీ బినామీ సంస్థ, దానికి ఎటువంటి ప్రమాణాలు లేకుండా అప్పుడుకప్పుడు పుట్టినటువంటి సంస్థకు నువ్వు గురుకులాల్లో, గిరిజన గురుకులాల్లో, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో నీ యొక్క పలుకుబడిని ఉపయోగించి గాంధీ హాస్పిటల్లో, ఆరోగ్య శాఖలో వందలాది వేలాది మంది మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వాళ్ళ దగ్గర డబ్బులు చేర్చినవా లేదా? దీనిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలా. అసలు ఈ ఏజెన్సీ ఎక్కడున్నదో, ఈ ఏజెన్సీ ఏ శాఖల్లో ఉన్నదో, గురుకులాల్లో ఉంటే ఇమీడియట్ తొలగించాలా. ఎందుకంటే నేను 2017లోనే ఆ రోజే ఇది ప్రమాణాలు పాటించకుండా ఈ ఏజెన్సీకి ఎట్లా అవకాశం ఇచ్చారు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు చేసిన అనేక అక్రమాల పైన లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు 2017లో. ఆ రోజు కూడా ఆధారాలని ఇప్పుడు లోకాయుక్త కోర్టులో ఉన్నాయి. తప్పకుండా మళ్ళీ తిరగదోడతాం, లోకాయుక్తను కూడా ఆశ్రయిస్తాం మేమంతా కూడా. ఆ పాత ఫైల్ను ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం కాబట్టి, నువ్వు ఆయన ఒకటే కాబట్టి ఆ రోజు మీరు చేయాల్సిందంతా చేసుకున్నారు. కాబట్టి మేము ఒక్కటే, జూలై 2వ తారీఖు ఉదయం 11 గంటలకు మేమంతా
అధికార ప్రతినిధులు, ప్రధాన కార్యదర్శులు, నీ స్థాయి, నువ్వు ప్రధాన కార్యదర్శి, పెద్ద పోస్ట్ ఏం కాదు, నువ్వు మాజీ మంత్రి కూడా కాదు. కాబట్టి మేమంతా వస్తాం, నువ్వు వస్తావా? బరాబర్ నువ్వు వచ్చినా రాకపోయినా మేము వచ్చి కూర్చుంటాం అక్కడ. అదేవిధంగా మాట్లాడితే ఎంత చిల్లర రాజకీయాలంటే భద్రత మీద రాజకీయం చేస్తాడు. భద్రత అనే అంశం మొన్న జూన్ 1వ తారీఖున 2026 సంవత్సరంలో కేంద్ర నిఘా సంస్థలు, భద్రతా సంస్థలు, రాష్ట్ర భద్రతా సంస్థలు, డీజీపీ వీళ్ళంతా కలిసి వార్షిక నివేదికను సమర్పించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. ఇలా తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్లు లేరని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పేసింది. ఎవరికి భద్రతకు కూడా ముప్పు లేదని చెప్పింది. అయితే రాష్ట్రంలో సుమారు భద్రత 588 మందికి భద్రత కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వాళ్ళు. ఈ 585 మందిలో దాదాపు 147 మందికి అసలు భద్రత ఉపసంహరించుకోవాలని చెప్పి కేంద్ర మరియు రాష్ట్ర నిఘా సంస్థలు స్పష్టంగా చెప్పేసి వీళ్ళకి ముప్పు లేదు, వీళ్ళకి భద్రత తొలగించడం మంచిదని చెప్పింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా తన కాన్వాయిలో భద్రత కుదించుకున్నారా లేదా? ముఖ్యమంత్రి భద్రత కుదించుకున్నప్పుడు నీకు ముప్పు లేదని చెప్పి కేంద్ర నిఘా సంస్థలు తెలిపినప్పుడు మరి నీకు భద్రత తొలగిస్తే దీన్ని నువ్వు రాజకీయంగా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ రాజకీయంగా వాడుకొని ఎందుకు దిగజారిపోతావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అడుగుతున్నాం మేము. అదేవిధంగా చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు బీజేపీ నాయకుడు, ఒకప్పుడు మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. ఆయన భద్రతను కూడా కుదించారు. ఆయనతో పాటు నీతో పాటు ఐజీ ర్యాంకులో పనిచేసినటువంటి పోలీస్ ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి పదవీ విరమణ చేస్తున్నటువంటి అధికారుల యొక్క 88 మంది యొక్క అధికారుల భద్రతను కూడా కుదించారు. నీ ఒక్కడిదే ఏం కుదించలేదే? ఎందుకని ఇంత దిగజారిపోయి నువ్వు ఐపీఎస్ చదువుకున్నాడువా? ఎందుకు ఈ విధంగా చిల్లర రాజకీయాలు చేస్తున్నావు? ఈ విధంగా ప్రజల్లో సానుభూతి తప్పించుకుందామనే? వాస్తవంగా ఎందుకు భయపడాలి? నువ్వు రాజకీయ నువ్వు అంటావు నిజంగానే నాకు ప్రజలే అండ అంటావు. నువ్వు ప్రజలు అండ ఉన్నప్పుడు నీకు భద్రత ఎందుకు అంటున్నావు? అసలు వాస్తవంగా నువ్వు ప్రజల మనిషి అని చెప్పుకుంటున్నావు ఇంటర్వ్యూలో అక్కడెక్కడ. ప్రజల మనిషి అన్నప్పుడు ప్రజలు నిన్ను కాపాడుకున్నప్పుడు నీకు భద్రత ఎందుకు అంటున్నాను? సోక్ కోసమా? నీ సోక్ కోసం భద్రత కావాలా? జనాల్లో చూపించుకోవడం కోసం. కానీ పోలీసు భద్రతలు ఎందుకు తొలగించారంటే అందరికీ తొలగించారు, నీకు తొలగించారు. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాల్సిందిగా కోరుతూ మేము సంపూర్ణమైన ఇంకా మాకు ఆధారాలు రావాల్సి ఉంది. రేపు 2వ తారీఖు లోపు మాకు సంపూర్ణమైన ఆధారాలు వస్తాయి. అన్ని దగ్గర కూడా దరఖాస్తు పెట్టినాం. తప్పకుండా మేము ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల్లో చేసిన గోల్మాల్ పైన ఆధారాలతో 11వ తారీఖున అదే 2వ తారీఖున ఉదయం 11 గంటలకు రాబోతున్నాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వస్తాడో ఎవడొస్తాడో రండి చూసుకుందాం.